ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? మన జీవితంలో అనేక సార్లు దేవుని యొక్క కృపలను, ఆశీర్వాదమును మనం పొందుకోలేకపోతూ ఉంటాం. మనము వర్ధిల్లకుండా పోవడానికి కారణము మనలో ఉన్నటువంటి అపరాధములే. ఆ అపరాధములు మనలను ఎదగనీయకుండా, దైవాశీర్వాదాలు మనం పొందుకోకుండా మనకు అడ్డుబండగా నిలిచి దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని దూరపరుస్తూ ఉంటాయి. ప్రభు ఎన్నోసార్లు మిమ్మలను ఆశీర్వదించి వర్ధిల్లింప చేయాలని అనుకుంటూ ఉన్నాడు. కానీ చాలాసార్లు నీ జీవితంలో ఆ ఆశీర్వాదము దొరకకుండా ఉన్నది. దానికి కారణం ఏమిటో ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనములో ఒక చక్కటి మాటను ఇక్కడ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములను ఎవడైతే దాచిపెడతాడో అతడు వర్ధిల్లడు అని ప్రభు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అందరివలే నేను దేవుని మందిరానికి పోతున్నాను, నేను దేవునికి కానుకలు ఇస్తున్నాను, నేను క్రైస్తవుడనే, అతడు ఆశీర్వదించబడినట్లుగా నేనెందుకు ఆశీర్వదించబడలేదు అని నీవు అనుకుంటూ ఉన్నావా? నీకు ఆటంకముగా ఉన్నది నీలో ఉన్నటువంటి దేవునికి ఇష్టము లేనటువంటి అతిక్రమములే, నీలో ఉన్న నీ పాపపు క్రియలే, నీలో ఉన్న నీ చెడు నీ ఆశీర్వాదమునకు ఆటంకముగా ఉన్నదన్న సత్యమును నువ్వు గుర్తెరుగుదువా సహోదరుడా? కనుక ప్రభు ఈ దినము చెబుతున్నాడు, అతిక్రమములను దాచిపెట్టేటువంటి వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొంది వాడు ఆశీర్వదించబడును అన్న సత్యమును మీరు గుర్తెరగాలి. అతిక్రమము నీలో ఉన్నప్పుడు నీలో ఆ అతిక్రమాలు, పాపాలు నిన్ను దేవునికి దూరస్తునిగా చేసి నరకాగ్ని వైపు అవి నిన్ను నడిపిస్తాయి. దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీవు కనికరము పొందుకుంటావు. యేసు సీమోను పేతురు దోణిలో ఎక్కి అతని యొక్క దోణిను లోతునకు నడిపించమని చెప్పినప్పుడు సీమోను ప్రభువుని సముద్రం యొక్క మధ్య భాగానికి తీసుకుని వెళ్ళాడు. ప్రభువు అతన్ని చూసి వలవేయమని చెప్పాడు. అతడు ప్రభు మాటకు లోబడి వల వేశాడు. విస్తారమైన చేపలు దొరికినాయి. అతడన్నాడు, ప్రభువా, నేను పాపిని, నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళమని ప్రభువుని అతడు బతిమలాడినాడు. అయితే ప్రభు అతనితో అన్నాడు, ఇదిగో, దీనికే నువ్వు ఆశ్చర్యపడకు, నేను నిన్ను మనుషుల పట్టు జాలరిగా చేస్తానన్నాడు. నిన్ను మనిషిని పట్టేటువంటి జాలరిగా మార్చగలిగిన దేవుడు ఆయన. పేతురు తన అపరాధములను ఒప్పుకున్నప్పుడు అతడు ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. అతని మాటకు శక్తి వచ్చింది. రోగస్తులను స్వస్థపరిచిన వ్యక్తిగా మారినాడు. ఆ యవనుడు దేవునికి మహిమకరమైనటువంటి పరిచర్యను చేసి ఈ భూమి మీద ఆయనకు గొప్ప సాక్షిగా జీవించాడు. నీవు ఎందుకు వర్ధిల్లనంటున్నావో దానిని గ్రహించి ప్రభు సన్నిధిలో నీ యొక్క అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టు. దైవాశీర్వాదాలు మెండుగా నీకు కలుగుతాయి. అలా ఉన్నటువంటి వారు నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించండి. గనుడా, నీకు వందనాలు. నీ బిడ్డలను నీ కృపాకరములకు అప్పగిస్తున్నాను. వారు తమ అతిక్రమములను మీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీ కనికరమును వారికి చూపి నీ కృపతో వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.